గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. గత వారం మార్కెట్లు మంచి ర్యాలీ చూపించే ఈరోజు కూడా మార్కెట్స్ పాజిటివ్గానే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో 78,917 వద్ద ట్రెండ్ అవుతుంటే నిఫ్టీ 101 పాయింట్లు లాభపడి 23,953 వద్ద కొనసాగుతోంది. ఇక ఒక్కసారి మనం ఏది గెయిన్లో ఉన్నాయి ఏది లాస్లో ఉన్నాయి మనం చూస్తే టెక్ మహీంద్రా, అలాగే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐసిఐ బ్యాంక్, విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రెండ్ అవుతుంటే ఇక నష్టపోయిన షేర్లు మనం చూస్తే ఏషియన్ పెయింట్స్, ఐటీసీ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, నెస్ట్లే ఇండియా ఇవి కొంచెం నెగిటివ్లో ట్రెండ్ అవుతూ మనం చూస్తున్నాం. ఇక అలాగే నిఫ్టీలో కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏది లాస్లో ఉంది ఏది గెయిన్లో ఉంది, ప్రజెంట్ పాజిటివ్గా ఏది ట్రెండ్ అవుతుందని చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే అటు నష్టపోయిన వాటిలో విప్రో, కొంచెం హీరో మోటార్ కప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా ఇవి కొంచెం నెగిటివ్లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం అసలు స్టాక్ మార్కెట్స్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ స్టాక్స్ ఉన్న వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి. అంటే అవే స్టాక్స్లో కంటిన్యూ అవ్వచ్చా, ఏమన్నా సెక్టర్స్ మార్చుకుంటే మంచిదా, అలాగే కొత్తగా వచ్చారనుకునే ఇదే టైంలో వస్తే మనకి లాభదాయకంగా ఉంటుందా, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ పాదమూర్తి నాయుడు గారు. గుడ్ మార్నింగ్ పాదమూర్తి నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలాగే మీకు ఎలాంటి సందేహాలను స్క్రీన్పై మీకు స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మూర్తి నాయుడు గారితో మాట్లాడి సజెషన్స్ తీసుకోవచ్చు. సార్ ఏంటి ఎలా చూడాలి, ఈ వీక్ కూడా మంచి ర్యాలీ పాజిటివ్గానే మనం కొనసాగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? యాక్చువల్గా అయితే లాస్ట్ 2 వీక్స్ కూడా మనం అనుకునే విధంగానే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ వీక్ కూడా మార్కెట్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఈ వీక్ క్రూషియల్ గా కూడా చెప్పుకోవచ్చు. ఈ వీక్ కానీ నిలబడగలిగితే స్టాండర్డ్ అయితే మార్కెట్ కన్సాలిడేషన్స్ నడిచినప్పుడు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు సెక్టార్ వైజ్ చూసుకుంటే మనకి ఏదైతే బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ లో కొంచెం యాక్టివ్ గా ఉండి మంచి పాజిటివ్ గా మోర్ దెన్ 1% ఆర్ 2% ప్రాఫిట్ లో ఉండడం అయితే జరిగింది. ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టార్ లో ఏయూ బ్యాంకు, అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ లో ఉన్నాయి మోర్ దెన్ 2% అప్ ట్రెండ్ తీసుకుంటూ. అదేవిధంగా ఏదైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా ఏదైతే చోళమండలం ఫైనాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డు ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం 1%, 1.5% ప్లస్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇది ఒక విధంగా మార్కెట్ లో కొంచెం ఫైనాన్షియల్ సెక్టర్ స్టేబుల్ అయితే అటుతో పాటుగా ఆటోమేటిక్ గా ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ స్టేబుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ ఇదే విధంగా కానీ ఈ వారం కంటిన్యూ చేస్తే మాత్రం స్టేబుల్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. అలాగే సార్, అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఏ చిన్న ఇష్యూ అయినా సరే మార్కెట్స్ మీద డెఫినెట్గా చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకుంటూ ఉంటాం. Q4 ఫలితాలు కూడా ఉన్నాయి, అంటే దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? Q4 అంటే రిజల్ట్ విషయంలో అయితే పెద్దగా మార్కెట్ లో పెద్ద ఒడిదుడుకులు అయితే ఏముంటావు. ఏదైనా ఆ స్టాక్స్ లో పర్టికులర్ స్టాక్స్ లో ఏదైనా రిజల్ట్ ఏదైనా కొంచెం క్వార్టర్ ఏదైనా తేడా వస్తే తప్ప అదర్వైజ్ అవి భారీ ప్రభావితం చూపించే అవకాశం అయితే ఏముండదు. ఏదన్నా జియో పొలిటికల్ ఆస్పెక్ట్ అయితే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఈ ర్యాలీ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ మనకి. సార్ అలాగే అంటే మనకి ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఇంకా ట్రంప్ టారిఫ్లు కానీ యుద్ధ భయాలు కానీ తొలగిపోలేదు. అంటే ప్రధానంగా ఏ సెక్టర్స్లో మనం కొంచెం పెట్టుబడులు పెడితే లాభంగా ఉంటుందంటారు? యాక్చువల్గా ఏదైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దానికి సంబంధించి మెటల్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్మా కానీ, అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ కానీ ఇలాంటి సెక్టార్స్ లో మనకి రెగ్యులర్ గా మనకి యూజ్ అయితే సెక్టార్స్ లో కొంచెం మార్కెట్ కరెక్షన్ లో భాగంగా అన్ని సెక్టార్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కనుక మనకి పెట్టినట్టయితే మనకు తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మెటల్ సెక్టార్స్ అయితే మన మెటల్లో ఏదైతే హిందుస్థాన్ కాపర్ కానీ, అదేవిధంగా హిండాల్కు కానీ, హిందుస్థాన్ జింక్, టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, అదేవిధంగా జిందాల్ స్టెయిన్లెస్ స్టీలు ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మెటల్ సెక్టర్ అంతా కూడా ఒక 1%, 1.5% ప్లస్ లో ఉండటం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ అన్ని కూడా ఏదైతే హిండాల్కో కానీ, హిందుస్థాన్ కాపర్ కానీ, అదేవిధంగా జిందాల్ స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఏదైతే టాటా స్టీల్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ గానే ఉండే అవకాశం ఉంది. మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే ఇవి కూడా మార్కెట్ లో ఒడిదుడుకులకి లోనయ్యి తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఒక స్టాండర్డైజ్డ్ బిజినెస్ ఉండి మంచి పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తూ మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్స్ ఇలాంటి స్టాక్స్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. మొన్న భారీగా దెబ్బతిన్నట్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కూడా చెప్పుకో ఎస్
మూర్తి గారు. ప్రస్తుతం మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో 78,981 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో 23,953 వద్ద కొనసాగుతోంది. సో రైట్ మూర్తి గారు. అలాగే సార్, బ్యాంకింగ్ నిఫ్టీ కూడా ఈరోజు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనే టాక్ అయితే వస్తుంది. సో ఎంతవరకు వాస్తవమంటారు? బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈ రోజున మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నది కాబట్టి బ్యాంకింగ్ కూడా టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అందులో ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రధానంగా ఉన్నటువంటి స్టాక్స్ లో మనం చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా కెనరా బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కూడా గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నది. కెనరా బ్యాంక్ కూడా ఈ రోజున 1.5% 2% వరకు ప్లస్ లో ఉంది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నట్లును. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకున్నట్టయితే ఏయూ బ్యాంకు ఏదైతే, అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి లీడ్ తీసుకున్నాయి, more than 2%. కాబట్టి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ ఈ రోజున బాగా ప్లస్ లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ స్టేబుల్ అయితే మార్కెట్ లో మళ్ళీ టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనం కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకోగలిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం 700 రేంజ్ దగ్గర అక్యుములేట్ చేసుకోమన్నాం. ఈ రోజు కూడా మంచి ప్రైస్ లో 3% అప్ ట్రెండ్ నడుస్తుంది. కెనరా బ్యాంక్ కూడా మార్కెట్ లో ఒక డెప్త్ వచ్చిన తర్వాత మార్కెట్ లో అబోవ్ 100కి వెళ్ళే అవకాశం ఉంది, అబోవ్ 110 120 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని అక్యుములేట్ చేయమని చెప్పాం. ఇది కూడా మంచి ప్రాఫిట్స్ తోటి మార్కెట్ లో ముందుకైతే వెళ్తుంది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మార్కెట్ లో ఈ రోజున 1.5% నుంచి 2% వరకు కూడా మార్కెట్ లో ప్లస్ లో ఉండి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే తీసుకురావడానికి అయితే అవకాశం అయితే కల్పించింది సార్. సరే, అంటే వరల్డ్ వైడ్ గా ఇంకా భయపెట్టే అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ట్రంప్ టారిఫ్లతోటి మళ్ళీ ఏమైనా మార్కెట్స్ ఏమైనా క్రాష్ అయ్యేది ఏమైనా ఉందా? యాక్చువల్ గా ఏదైనా వచ్చినా సరే అది తాత్కాలికంగా అవుతుంది తప్ప దాంట్లో మనకి పర్మనెంట్ గా దాంట్లో మనకి అదే దాంట్లో ఉండిపోయే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మార్కెట్ కొంచెం స్టేబుల్ అయింది లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడాను. ఈ స్టేబిలిటీ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ కూడా కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కమింగ్ 4-5 డేస్, ఈ 5 డేస్ కూడా మార్కెట్ కొంచెం స్టేబుల్ గా ఉండగలిగితే ఇక్కడ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ జరిగినా సరే అది తాత్కాలికమే, చాలా చిన్న కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప భారీగా మన ఒక ఏదైతే 3-4 మంత్స్ నుంచి ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ ఉందో అలాంటి ఫాల్ కంటిన్యూ అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇలాంటి సమయాల్లో అక్యుములేట్ చేసుకోవడానికి, లేకపోతే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఆ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకుని అందులో మంచి స్టాక్స్ లోను, నోన్ స్టాక్స్ లోను, మనకి ఆల్రెడీ తెలుస్తున్న స్టాక్స్ లోను ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా తక్కువ టైంలోనే ఒక 20-30% రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నప్పుడు కూడా మనకి మార్కెట్ ఇలా కరెక్షన్ జరిగినప్పుడు ఒక 5 మంత్స్ నుంచి 6 మంత్స్ డౌన్ ది లైన్, అలాగే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ డౌన్ ది లైన్ 20-50% పెరగడం అయితే చూసాం. అలాంటి కేసులో మనకు కూడా ఏంటంటే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే మనకి రెగ్యులర్ గా మనకి కళ్ళ ముందు కనిపించే బ్యాంకింగ్ స్టాక్స్ ఉండొచ్చు, ఫార్మా స్టాక్స్ ఉండొచ్చు, ఆటోమొబైల్ ఉండొచ్చు, ఐటీ సెక్టర్ ఏదైతే ఈ యొక్క న్యూస్, అమెరికా న్యూస్ కి ఏదైతే బాగా భారీగా ఎఫెక్ట్ అయింది ఐటీ సెక్టర్. బట్ కానీ ఐటీ సెక్టర్ కూడా మార్కెట్ దాంట్లో కొంచెం నెంబర్ 1 స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే టెక్ మహేంద్ర కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, కోఫోర్జ్ కానీ, ఎంఫసిస్ కానీ, ఇలాంటి స్టాక్స్ లో మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఈ యొక్క ఆర్థిక స్థిరత్వత వచ్చిన తర్వాత మళ్ళీ ఈజీగా ఐటీ సెక్టర్ కూడా పుంజుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఉందో ఎనర్జీ సెక్టర్ మంచి దూకుడుగా ఉన్నది కాబట్టి లాస్ట్ 1 ఇయర్ గాను ఎనర్జీ సెక్టర్ లో కూడా మనకి ఐనాక్స్ విండ్, అదేవిధంగా సిజీ పవర్, ఐజీఎల్ కానీ, అదేవిధంగా అదాని పవర్ కానీ, అదేవిధంగా ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కానీ, అదాని సోల్ కానీ, టాటా పవర్ కానీ, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఈ రోజు కూడా 2% ప్లస్ లో మార్కెట్ లో ముందుకెళ్తుంది. ఎనర్జీ సెక్టర్ కూడా ఫ్యూచర్ లో మంచి గ్రోత్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం రంగనాథ్ గారు ఒంగోలు నుంచి మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రంగనాథ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. మూర్తి గారు అడగండి సార్. నమస్తే సార్. మూర్తి సార్. నమస్తే సార్. టాటా టెక్నాలజీస్ ఉన్నాయి సార్, 1000 దగ్గర తీసుకున్నాను. ఓకే సార్ హోల్డ్ చేయమంటారా లేదంటే సార్? అంటే టాటా టెక్నాలజీ అంటే రీసెంట్ అయిపోయి కాబట్టి అనేది మనం కొంచెం దీన్ని కొద్ది రోజులు మనం ఖచ్చితంగా ఓపిక బట్టి హోల్డ్ చేయాలండి. ఎందుకంటే మనం ఐపీఓ తీసుకున్నప్పుడే మినిమం 1 ఇయర్ నుంచి 3 years లేదా 3 years నుంచి 5 years ఉంటానికి తీసుకుంటాము. కానీ దీంట్లో ఏంటంటే మార్కెట్ లో ఉన్న హైప్ కొద్ది అది కొంచెం హైప్ లో కూడా ఓపెన్ అయింది. ప్రజెంట్ అయితే 668 నడుస్తుంది. మీరు దీన్ని హోల్డ్ చేయడమే కరెక్ట్. ఈ ప్రైస్ లో మనం మీరు ఎగ్జిట్ అవడం కూడా కరెక్ట్ కాదు. మార్కెట్ లో ఒక మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. 750 పైన కానీ మార్కెట్ స్టేబుల్ అయితే మళ్ళీ మీ రేట్ క్రాస్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ మీరు దీంట్లో ఉంటేనే దీని యొక్క రిజల్ట్ ని మీరు చూడగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్ గారు. సార్, ఎన్ని స్టాక్స్ ఉన్నా మనకు ఇండియన్ దృష్టి అంతా కూడా మెయిన్ గోల్డ్ మీద ఉంటుంది. ఈ మధ్యకాలంలో గోల్డ్ ఎంత క్రియేట్ చేస్తుందో తెలియంది కాదు.
సో ఏంటంటే కమోడిటీస్లో అసలు గోల్డ్కు అంత ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ 1 lakh టచ్ అయిపోతుంది. ఇప్పుడు వరకు మనం చరిత్ర ఎప్పుడు చూసుకున్నా సరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరిగితే తగ్గడం అన్నది వెరీ షార్ట్ టైం, తాత్కాలికమే తప్ప మార్కెట్ లో దానికి ఉన్న డిమాండ్ కానీ దానికి ఉన్న అవసరాలు కానీ దానికి ఉన్న క్రేజ్ కానీ అలా ఉంది. కాబట్టి గోల్డ్ అయితే ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా పెరుగుతూనే ఉంటుంది. అందుకనే మనకి ఏదైతే గోల్డ్ ఏదైతే ఉందో సిప్ మోడల్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లో మనకి దాన్ని కూడా అసెట్ క్లాసిఫికేషన్ లో అసెట్ డైవర్సిఫికేషన్ లో కూడా గోల్డ్ లో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోమన్నది అయితే మన కాన్సెప్ట్. ఏదైతే రెగ్యులర్ గా మన గోల్డ్ బాండ్స్ కానీ లేకపోతే గోల్డ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. అంటే అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే స్టాక్స్ లో కూడా దానికి మించినటువంటి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కానీ మనకి ఎవర్ గ్రీన్ గా ఉన్న స్టాక్స్ కానీ అందులోనూ ఇలాంటప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకుని స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సార్. ఎస్ సార్, అంటే మొన్న కూడా మనం రీసెంట్గా అనుకున్నాం, అంటే అసలు ఈ ట్రేడింగ్లో మనం కొనసాగాలంటే అసలు ఏంటి సార్, ఎలా మినిమం బేసిక్స్ ఏం తెలుసుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే ట్రేడింగ్ అన్నది నాట్ అట్ ఆల్ సజెస్టబుల్. ట్రేడింగ్ అన్నది ఏ కోర్స్ అన్నా కూడా సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ట్రేడింగ్ లోనే ఎక్కువగా నష్టపోయేదంతా కూడా ఇందులో 100% కూడా నష్టపోయేది ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ ట్రేడింగ్ లోనే. ట్రేడింగ్ లో ఓన్లీ మాస్టర్ కెన్ ఎర్న్ దట్ మనీ. ట్రేడింగ్ లో బాగా దాని మీద బాగా పట్టుండి ఒక దశాబ్ద కాలం కానీ పూర్తి స్థాయిలో నేర్చుకుని దాని మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు అది కూడా చాలా కొద్ది మందే మార్కెట్ లో ఎంతో కొంత కొంచెం ప్లస్ చేయగలుగుతున్నారు. అదర్వైజ్ మార్కెట్ అయితే మాత్రం ట్రేడింగ్ మాత్రం ఎటువంటి సజెస్టబుల్ కాదు. కానీ ట్రేడింగ్ లో టెంప్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాంట్లో ట్రేడింగ్ లోకి వెళ్ళి కొంచెం డబ్బులు నష్టపోతూ ఉంటారు. ఇన్వెస్టర్ అయితే మాత్రం ఎప్పటికీ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈ రోజు కాకపోతే రోజే రేపైనా సరే దాని యొక్క సేల్ బాగా పెరిగినప్పుడు దానికి గ్రోత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వచ్చి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎక్స్పర్ట్స్ దగ్గర మనకి ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఏ సెక్టార్స్ అయితే బాగుంటాయి, ఆ సెక్టార్స్ లో కూడా టాప్ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ ఏమున్నాయి, మన ఇన్వెస్ట్మెంట్ కి డోకా లేకుండా మనకు మంచి ప్రాఫిట్ తీసుకురావడానికి అవకాశం ఉండే స్టాక్స్ ఏవేంటి, ఇలాగ మనకి కంపేర్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే స్టాక్స్ లో కూడా అద్భుతమైన రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, ప్రస్తుతం మనతో కాలర్ వెయిట్ చేస్తున్నారు శర్మ గారు చెన్నై నుంచి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక 2 స్టాక్స్ గురించి వారి అభిప్రాయం కావాలి. ఒకటేమో ఎన్బిసిసి, రెండోదేమో కొలెక్ట్రా. ఈ టైంలో ఈ రేట్ లో అవి తీసుకోవచ్చా? వాయిస్ స్లోగా ఉంది. ఎన్బిసిసి అండి. సెకండ్ స్టాక్ చెప్పండి. ఎన్బిసిసి అండి. ఎన్బిసిసి ఇక్కడైతే అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ చేసుకుని ముందుకెళ్తే అదేవిధంగా ఏదైతే ఒలెక్ట్రా షేర్ ఏదైతే మీరు అడిగారో ఒలెక్ట్రా దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన స్టాక్ ఇది. అయితే ప్రజెంట్ అయితే ఏదైతే కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు ఏదైతే ఒక్క నిమిషము మార్కెట్ లో ఒలెక్ట్రా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 12.40లో ట్రేడ్ అవుతుంది. ఇది కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఏదైతే 1300 పైన మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. 2 స్టాక్ కూడా కరెక్ట్ గా కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయండి. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మీరు ఒలెక్ట్రా ఏదైతే అడుగుతున్నారో దాంతో పాటుగా జేబీఎం ఆటోమొబైల్స్ కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే ఇస్తుంది. ఆ జేబీఎం ఆటోమొబైల్స్ కూడా మార్కెట్ లో తీసుకోవచ్చు. మీరు ఏదైతే ఒలెక్ట్రా అడిగారు, ఒలెక్ట్రాలో మనకి ఏదైతే ఒలెక్ట్రా దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో దానికి ఉన్న ఆర్డర్ ప్రకారం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటే తప్ప ఖచ్చితంగా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మంచి మూవ్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా 10,000 కోట్ల కంపెనీ. రీసెంట్ గా లాస్ట్ 1 year కూడా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కన్సాలిడేషన్ అయితే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈ ఇయర్ మళ్ళీ మంచి పెర్ఫార్మెన్స్ చూడడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ మూర్తి గారు, అలాగే ఇప్పుడు మనం సెన్సెక్స్ చూసుకున్న, నిఫ్టీ చూసుకున్న, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న పాజిటివ్గానే బాగా ర్యాలీ జరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ కొత్తగా స్టాక్స్లోకి రావాలనుకునే వాళ్ళు కరెక్ట్ టైం అనుకోవచ్చా సార్? యాక్చువల్ గా దిస్ ఇస్ ద రైట్ టైం అని అనుకోవచ్చు మార్కెట్. ఎందుకంటే ఆల్రెడీ కరెక్షన్ జరిగింది కాబట్టి ఇలాంటి టైంలో వస్తే వాళ్ళకి పెద్దగా నష్టం లేకుండా కొంచెం కన్సాలిడేషన్ మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితులు ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా ఒక సెక్టార్స్ ని, ఒక 4-5 సెక్టార్స్ ని సెలెక్ట్ చేసుకోవడమో లేకపోతేనేమో 10-15 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ ని డిఫరెంట్ సెక్టార్స్ లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ లో మనకి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇది ద రైట్ టైం అవుతుంది. ఒక 1 year నుంచి 3 years డౌన్ ద లైన్ గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టడీగా మార్కెట్ లో ఉండటం వల్ల మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది, ఏ సెక్టార్స్ పెరుగుతున్నాయి, ఏ సెక్టార్స్ లో పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ లో తీసుకోవచ్చు అన్నది కూడా ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి దాంట్లో పెట్టుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం.
ఎస్ డెఫినెట్గా అలాగే సార్. అంటే మనం మెయిన్గా అంటే కొత్తగా స్టాక్స్ అనుకోవాలి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫార్మా కావచ్చు, కొన్ని స్టాండర్డ్ స్టాక్స్ ఉంటాయి, మన డైలీ వాడే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ మనకి నోటెడ్ స్టాక్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి బెటర్ అంటారా? అంటే ఎలాంటి సజెషన్ మెయిన్గా ఇస్తారు మీరు? మీరు చెప్పింది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. ఏదైతే ఫార్మా ఉన్నది, ఫార్మాలో నోటెడ్ ఉంటాయి. బల్క్ డ్రగ్స్ వచ్చేటప్పటికి దివీస్ ల్యాబొరేటరీస్ ఎవర్ గ్రీన్ స్టాక్ ఎంత అక్యుములేట్ చేసుకున్నా సరే మనకు మంచి రిజల్ట్ ఇచ్చింది. చాలా మంది దివీస్ ల్యాబ్ లో లాపడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, లాపడిన వాళ్ళు అందరూ కూడా. అదేవిధంగా ఏదైతే మనకు రెగ్యులర్ ఫార్మాస్ లో మనకి ఏదైతే లుపిన్ కానీ, అదేవిధంగా గ్లెన్మార్క్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, ఇవి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కొంచెం అగ్రెసివ్ గా మూవ్మెంట్ ఇచ్చే స్టాక్స్ లో చూసుకున్నట్లయితే లారస్ ల్యాబ్స్, టొరంటో ఫార్మా కూడా రెండు కూడా బాగా అగ్రెసివ్ గా మూవ్మెంట్ అయితే ఇస్తున్నాయి. అరబిందో ఫార్మా లాంటిది కూడా మార్కెట్ లో మనకి మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ విధంగా నోన్ కంపెనీస్ ఏదైతే ఫార్మాలో వెరీ నోన్ కంపెనీస్ లో మనం తీసుకుని మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా మనకి ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ కానీ, అదేవిధంగా డాబర్, అదేవిధంగా మనకి యూబిఎల్, పతంజలి కానీ, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మూవ్మెంట్ అయితే వస్తుంది. ఆ మూవ్మెంట్ ని మనం ఏ విధంగా క్యాష్ చేయాలని చూసుకుని, ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందో చూసుకుని మార్కెట్ లో రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్ కానీ చెప్పుకున్నాము. బ్యాంకింగ్ వాటిలో కూడా మనకి మంచి మూవ్మెంట్ వచ్చే స్టాక్స్ అయితే ఉన్నాయి. అది వాటిల్లో మనకు ప్రైవేట్ బ్యాంక్ చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంకును, ఐసిఐసిఐ బ్యాంకును, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటి వాటిలో మనం రెగ్యులర్ ఎంట్రీ అయితే చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో కానీ మనం రికమెండ్ చేస్తాము. దీనికి తగ్గట్టుగానే మనకి సెక్టార్ వైజ్ దాంట్లో కూడా ఆ టాప్ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ తీసుకుని అట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు పెద్దగా నష్టపోకుండా, మన ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే కలుగుతుంది సార్. సార్ మెయిన్గా ప్రధానంగా మనం నిఫ్టీలో చూస్తుంటే కొంచెం నెగిటివ్గా ట్రెండ్ అయ్యి బాగా మెయిన్గా టాటా కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కానీ, అదాని పోర్ట్స్ కానీ, ఇవి ఎక్కువగా అంటే కంటిన్యూగా అవి నెగిటివ్గానే ట్రెండ్ అవుతున్నాయి. ఏంటంటారు రీజన్స్ ఏంటంటారు? అలాగే కాదు, స్టాక్ ఏజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. మార్కెట్ పొజిషన్ ఎలా ఉన్నప్పుడు కూడా దానికి ఉన్నటువంటి ఆ పారామీటర్స్ ప్రకారం అది ట్రేడ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి స్టాక్స్ ఇండెక్స్ మార్కెట్ లో బాగా భారీగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా స్టాక్స్ కొన్ని పెరుగుతూనే ఉంటాయి. దానికి ఏంటంటే స్టాక్ ఏజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్, దానికి ఉన్నటువంటి పారామీటర్స్ ప్రకారం, దానికి ఉన్నటువంటి వేవ్ ప్రకారం, దానికి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం, దానికి ఉన్నటువంటి బిజినెస్ మోడల్ ప్రకారం స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ లో స్టాక్ ఏ విధంగా మూవ్ అవ్వచ్చు. దాంట్లో దాని మూవ్ అయ్యే విధానానికి మనం దాని టెక్నికల్ ఆస్పెక్ట్ లో మనం చూసుకుని దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తున్న దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది సార్. అంటే సార్ లాస్ట్ 3 months ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే లాస్ట్ 3 months బేస్ చేసుకుని వస్తాయి కాబట్టి, అంటే ఈసారి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? లాస్ట్ 3 months కూడా మార్కెట్ ఒక విధంగా డౌన్ ట్రెండ్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ బాగానే ఉంది కాబట్టి అదాని పవర్, టాటా పవర్ రెండు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అలాంటప్పుడు మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి అలాంటి స్టాక్స్ లో మనం ముందుకు వస్తే మనకి ఆ రోజున మనకి టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు తీసుకుంటే మనకి ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. అక్కడి నుంచి మార్కెట్ లో ఒక మూమెంట్ వస్తుంది కాబట్టి ఆ మూమెంట్ లో మనం ఏ విధంగా స్టేబుల్ అవ్వచ్చు అనేది అంతా కూడా తెలుస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ కొద్ది మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. టాటా పవర్ ఏదైతే 390 or 380 దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా అదాని పవర్ కూడా మార్కెట్ లో ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో అలాంటి స్టాక్స్ లో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదాని పవర్ కూడా ఏదైతే 525, 530 దగ్గర నుంచి స్టేబుల్ అయిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఈ రోజున 594 నడుస్తుంది. 700+ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాగ మనకి ఏంటంటే స్టాక్స్ అసెస్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసుకున్న సెక్టార్ వైజ్ సెక్టార్ లో టాప్ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ కూడా తీసుకున్నట్టయితే మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే సార్ అది ప్రధాన మనకి ఈ ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ కొంచెం యూఎస్తో లింకప్ అయ్యి ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అవి పర్వాలేదు, ఇంకా మనం ఒక గాడిలో పడ్డాయనుకోవచ్చా? ఇంకా ఏమన్నా దానికి సంబంధించిన బేస్ వల్ల ఎఫెక్ట్ అయితే ఇస్తాయండి. కానీ మన మార్కెట్ ఏంటంటే అది కన్సిస్టెంట్ గా ఉండదు. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఎఫెక్ట్ మనకి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనకి రెగ్యులర్ గా ఈజీగానే ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మార్కెట్స్ అన్ని కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తాయి కాబట్టి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, ప్రస్తుతం మనతో పాటు భాస్కర్ రావు గారు దిల్షుడ్ గురించి కాల్ వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ భాస్కర్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి సార్ అడిగాడు సార్ మీ డౌట్స్ ఏంటో. శిలా షిప్పింగ్ ఇండియా లిమిటెడ్ మా దగ్గర 3000 షేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళా కొందామని అనుకున్నా, కొనొచ్చా సార్? షిప్పింగ్ ఇండియా అండి, ఫిలాల్ సార్ స్టాక్ ఒకసారి చెప్పండి. భాస్కర్ రావు గారు ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి.
SCILAL. FCILAN. ఓకే. SCILAN. సార్ ఎప్పుడు చూస్తున్నారు ఈ స్టాక్ ఇది మీరు? SCI ఎస్ LAN. యా ఓకే. 80 రూపీస్ 73 రూపీస్ నడుస్తుంది, అదే స్టాక్ మీరు అడిగేది? సిప్ కార్పొరేషన్. యా ఓకే. యా భాస్కర్ గారు ఎప్పుడు చూస్తారు ఈ స్టాక్ మీరు? ఎప్పుడు కొంటాం మనం? 4 months అయిందండి. 4 months అయింది, రైట్. యా యాక్చువల్గా అయితే ప్రస్తుతం దీంట్లో అయితే మూమెంట్ అయితే ఏమీ కనిపించట్లేదు సార్. మార్కెట్ కొద్దిగా మీరు ఇంకొక 2 months వెయిట్ చేస్తే దాంట్లో మూమెంట్ ఏమైనా వస్తే అప్పుడు దాని గురించి మనం టేక్ ఆఫ్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుందా అన్నది చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ మూర్తి గారు, అంటే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ర్యాలీ చేస్తున్న స్టాక్స్ని గమనించి అసలు ఏ స్టాక్స్ మీరు సజెస్ట్ చేస్తారు ఈరోజు? యా ఈ రోజు అయితే మనకి ఏదైతే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా టాటా పవర్ కానీ, అదాని పవర్ కానీ, అదే CG పవర్ కానీ, అదేవిధంగా ఏరోనాటికల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ, ఈ స్టాక్స్ లో మనకి మంచి మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఆ స్టాక్స్ లో మనకి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ లో టేక్ ఆఫ్ చేసుకున్న మూమెంట్ వస్తుందో అలా దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏదైతే పవర్ సెక్టర్స్ అండ్ ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ లో మనకి మూమెంట్ వస్తుంది. దాని ప్రకారం మనకి మూమెంట్ లో భాగంగానే మనం టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుని దాంట్లో మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో మనకి ఏదైతే నాకు అనుకున్నామో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా కెనరా బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఏదైతే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా IT సెక్టర్ లో కూడా మనం చెప్పుకున్నట్టుగా టెక్ మహీంద్రా అండ్ విప్రో వీటిలో మనకి మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫార్మాలో చూసుకున్నట్లయితే లారస్ ల్యాబ్స్ కొంచెం అగ్రెసివ్ గా మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కలుగుతుంది. అదేవిధంగా దాంతో పాటుగా మనకి ఏదైతే లుపిన్ కానీ, అదేవిధంగా గ్లెన్మార్క్ కానీ, అరబిందో ఫార్మా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో 1% ప్లస్ లో ముందుకెళ్తున్నాయి. ఇవి కూడా మార్కెట్ లో మంచి లీడ్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. కాబట్టి మార్కెట్ ఏదైతే రన్నింగ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండి లీడ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పవర్ సెక్టర్ దానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు ఫార్మాలో కొన్ని స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ మూడు కూడా మంచి ర్యాలీ అయితే బాగా కొనసాగిస్తున్నాయి. ఇంకా అంటే ఎలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయనుకోవచ్చు సార్? అంటే ఈ IPOలు కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు ఈ వీక్లో ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఇలాగ అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు IPOs కట్ట అన్ని కూడా ఏమి రావు సార్. మార్కెట్ లో ఏంటంటే ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మంచి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకోవడానికి ఆ స్టాక్ సెలెక్షన్ చేసుకోవడం, సెక్టార్ సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని సపరేట్ గా మనం అక్యుములేట్ చేసుకుంటేనే మనకి ఇన్వెస్టర్స్ కి ఈ రోజులో మంచి కొంచెం శ్రేయస్కరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా కొత్తగా IPOs కంటే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండదు. మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండి టేకాఫ్ తీసుకుని కన్సాలిడేషన్ టేకాఫ్ తీసుకుంటే మాత్రం అక్కడి నుంచి మార్కెట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి IPOs కూడా రెగ్యులర్ గా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా పైప్ లైన్ ఉన్న IPOs కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి IPOs కూడా రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్ డెఫినెట్గా సార్, లాస్ట్ వీక్ ఎలా అయితే ర్యాలీ చేస్తే ఈ వీక్ కూడా అలా పాజిటివ్ ర్యాలీ కొనసాగాలని ఆశిద్దాం సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ టుమారో ఇదే టైంకి మీట్ అవుదాం. స్టే విత్ అస్.